నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ట్విట్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్నాళ్ళు నేను చూసిన రాజకీయ పోస్టులు ఆఖరికి గడిచిన 6 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియాస్లో నడుస్తున్న పోస్టులు అవనేంటి, ఏ రకంగా కించపరిచి మాట్లాడుతున్నారు, ఎలా మడ్ స్లింగింగ్ ఉంటుందన్న విషయం పైన రోజు చూస్తూనే ఉన్నాను. రోజు సర్వసాధారణంగా నడిచే విషయం ఇది. ఇదంతా కాకుండా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ పక్కన పెడితే వాళ్ళ ఫ్యాన్ వింగ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అవనండి, వాళ్ళు తీసే చిత్రాలు అవనండి, ప్రతి ఒక్క దాంట్లో నారా లోకేష్ గారిని ప్రత్యేకించి పప్పు అని చెప్పి, ఓడిపోయాడని చెప్పి చాలా క్రిటిసైజ్ చేశారు. బాడీ షేమింగ్ అయితే హై లెవెల్లో నడిచింది. గడిచిన 6 సంవత్సరాల్లో పప్పు, ఆంధ్ర పప్పు అంటే నారా లోకేష్ అని చెప్పి గూగుల్లో కొడితే వస్తుందని కూడా వెక్కిరించారు. జస్ట్ బికాస్ హీ వాజ్ లిటిల్ హెల్దీ. ప్రతి ఒక్కళ్ళు పుచ్చుకొని బాడీ షేమింగ్ చేస్తే రాజకీయాల్లో పైకి వెళ్తాం, ఒక పైశాచిక ఆనందం పొందొచ్చు అన్నట్టు హీ వాజ్ ట్రోల్డ్. లిటరలీ హీ వాజ్ ట్రోల్డ్. ఒక రకంగా చూస్తే కాలేజ్లో ర్యాగింగ్ అనేది చాలా మెరుగు, కానీ పొలిటికల్ ర్యాగింగ్ చూస్తే మాత్రం అది ఒక రకమైన పైశాచిక ఆనందానికి వీళ్ళు ఏం పొందుతున్నారో ఎవరికి అర్థం కాలేదు. కానీ ఆ కంటెంట్ని ట్రోల్ చేసి దాన్ని షేర్లు కొట్టి ఆంధ్రప్రదేశ్ అంతా నారా లోకేష్ పేరుని భ్రష్టు పట్టించడానికి చాలా ప్రయత్నించారు. ఎవ్వరు ఆపలా, ఎవ్వరు. ఇదే పాలిటిక్స్ అన్నట్టు నడిచింది. ఒక 1/2 దశాబ్దం పాటు ఇలాంటి పాలిటిక్స్ చూసిన తర్వాత నాకు ఒక రకంగా షాక్ కలిగింది. ట్విట్టర్ ఓపెన్ చేశాను, చూడగానే నారా లోకేష్ గారి ట్వీట్ ఒకటి కనిపించింది. 15 గంటల క్రితం పోస్ట్ చేశారు. నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో చాలా హల్చల్ చేస్తుంది, సోషల్ మీడియాలో అయితే మరీ హల్చల్ చేస్తుంది. దీన్ని ఫ్రాంక్లీ స్పీకింగ్ కొంతమంది టీడీపీ అభిమానులు పర్సనల్గా కూడా షేర్ చేసుకుంటున్నారు ఈ వీడియోని. వాళ్ళు ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళు ఈ రోజున సిచ్యువేషన్ని దానికి సరిపడా ఒక AI జనరేటెడ్ వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ స్టేటస్ అడుగుతున్నట్టు యాజ్ ఇఫ్ హీ వాజ్ సిట్టింగ్ లైక్ అ బెగ్గర్, అండ్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ దారింట వెళ్తుంటే వాళ్ళు చూస్తున్నప్పుడు అతను వంగి అడుగుతున్నట్టు ఒక AI జనరేటెడ్ వీడియో తెగ సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియో లాస్ట్ 2 రోజుల నుంచి విపరీతంగా చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. కానీ నేను కూడా అందరిలాగా అనుకున్నాను, ఓహో ఇది ఒక రకంగా రాజకీయ ఎత్తుగడేమో. కానీ ఈ వీడియోలో ఎక్కడ బాడీ షేమింగ్ కూడా లేదు, క్రిటిసైజింగ్ కూడా ఏం లేదు. ఇప్పుడు రైట్ నో జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతుంది అదే, నాకు అపోజిషన్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతి ఒక్కరు రియాక్ట్ అయింది ఇదే, నీకు అసలు ఓట్ల సంఖ్య రానప్పుడు అపోజిషన్ స్టేటస్ ఎలా ఇస్తారు అని చెప్పి. దాన్ని కూడా పక్కన పెట్టి కోర్టుకు వెళ్తానని చెప్పి వాట్ ఎవర్ డ్రామా ఇస్ హ్యాపెనింగ్, ఆయన అసెంబ్లీకి రావడం మానేశాడు. ప్రజల సమస్యలు డిస్కస్ చేయడం నాకు అంత ఇంపార్టెంట్ కాదు, నాకు అపోజిషన్ స్టేటస్ ఇచ్చేదాకా నా 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారు అన్నట్టు క్లియర్గా చూపిస్తున్నారు. దానిపైన చక్కర్లు అవుతున్న వీడియో ఒకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. దాని తర్వాత ఆయన పెట్టిన ట్వీట్ని ఒక్కసారి డైసెక్ట్ చేస్తే ఇలాంటి రాజకీయ నేత ఈరోజు మన మధ్యలో ఉండటం ఎందుకు గర్వకారణమో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. వెయిట్ ఎ మినిట్. చూడండి, మనం చూస్తే ఇక్కడ AI జనరేటెడ్ వీడియో క్లియర్ కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు వెళ్తున్నారు. అండ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇలా క్రియేట్ చేసి ప్లీజ్ గివ్ మీ అపోజిషన్ స్టేటస్ అని బతిమాలుతున్నట్టు. ఈ వీడియోలో మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే యాక్చువల్లీ లిటరలీ ఆయనకి ఇక్కడ కింద కూర్చోబెట్టారు. ఆయన ధర్నా చేస్తున్నట్టా లేకపోతే అడుగు తినేవారిని కూర్చోబెట్టినట్ట నాకు అర్థం కాలేదు. ఈ వీడియో రోడ్ సైడ్ కూర్చోబెట్టారు, వాళ్ళు నడిచి వెళ్తున్నట్టు. నాకైతే క్రిస్టల్ క్లియర్గా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఫామ్ అవుతాయి ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు. కానీ దీనికి కాంట్రాస్ట్గా ఒక గొప్ప ట్వీట్ రిలీజ్ అయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ ట్వీట్ చూసిన తర్వాత శత్రువులు కూడా ఎలా ప్రేమించవచ్చు అనేది ఈయన చూసి నేర్చుకోవాలి. పాలిటిక్స్ ఒక డిగ్నిటీ ఎలా చేయాలో ఈయన చూసి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు పొలిటీషియన్ అవ్వాలనుకున్నప్పుడు నారా లోకేష్ లాగా కష్టపడి పైకి రావచ్చు, నారా లోకేష్ లాగా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేయొచ్చు, నారా లోకేష్ లాగా ఎథికల్ పాలిటిక్స్ చేయొచ్చు, నారా లోకేష్ లాగా విత్ హై డీసెన్సీ ఎవరన్నా మనవాళ్ళు చేసినా కూడా ఇలాంటి పనుల్ని కండెమ్ చేసి అఫీషియల్గా దాన్ని కండెమ్ చేసే కెపాసిటీ ఉండొచ్చు. ఆఖరికి మనవాళ్ళు చేసినా కూడా గట్టిగా నో చెప్పే స్టాండ్ తీసుకోవచ్చు ఒక పొలిటీషియన్ అని ప్రూవ్ చేశారు ఈరోజు. ఒకసారి ఆయన పెట్టిన ట్వీట్ చూద్దాం. ఇది లోకేష్ గారు పెట్టిన ట్వీట్, నేను మీ అందరికి చదివినిపిస్తున్నాను. టు మై బిలవడ్ టీడీపీ ఫ్యామిలీ, వైల్ ఐ గెట్ ద ఎమోషన్ బిహైండ్ సచ్ కంటెంట్, పర్సనల్ అటాక్స్ ఆర్ నెవర్ డిజైరబుల్. నా ప్రియమైన టీడీపీ కుటుంబీకులకు ఆయన చెప్పింది నేను ట్రాన్స్లేట్ చేస్తాను ఎగ్జాక్ట్గా ఇక్కడ. వైల్ ఐ గెట్ ద ఎమోషన్ బిహైండ్ సచ్ కంటెంట్ అంటే మీ ఎమోషన్ ఆ కంటెంట్ వెనక వాళ్ళది ఏంటో నాకు అర్థమైంది. కానీ పర్సనల్ అటాక్స్ ఆర్ నెవర్ డిజైరబుల్.
ఒక వ్యక్తిని పర్సనల్గా డిమీన్ చేస్తూ అటాక్ చేస్తూ ఆఖరికి అతను అపోజిషన్లో ఉన్న మనకెంత అన్యాయం చేసినా ఒకప్పుడు నోటు దురుసుగా మాట్లాడినా అదే కంటిన్యూ అవుతున్నా రాష్ట్ర ప్రజలను ఎంత హింసించినా పర్సనల్ అటాక్స్ అనేది చేయకూడదు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కాకుండా వి మే బి పొలిటికల్ అపోనెంట్స్ బట్ ఆర్ పబ్లిక్ డిస్కోర్స్ మస్ట్ బి గ్రౌండెడ్ ఇన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా విత్ హై డిగ్నిటీ మనం మాట్లాడే పబ్లిక్ డిస్కోర్సెస్ని చాలా గ్రౌండెడ్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం రెస్పెక్టబుల్గా ఉండాలని కూడా చెప్పారు ఆయన. ఇలాంటి నైతిక విలువలు ఏ రోజన్నా ఒక్కరోజన్నా వైసీపీ అధినేత కానీ వైసీపీలో ఉన్న సెకండ్ లీడర్ క్యాడర్ కానీ ఒక్కళ్ళు పోస్ట్ చేసినా కూడా నేనంటాను ఈరోజు జై వైసీపీ అని నేనంటాను. చూపించండి ఒక్కసారన్నా ఒక్క నేత కండెమ్ చేస్తాను సోషల్ మీడియాని. ఈ రోజు దాకా ఎక్కడన్నా రెస్పెక్ట్ డిగ్నిటీ అన్న వర్డ్ వాడారా? చెప్పండి. ఎందుకు గెలిపించలేని మంగళగిరిని చెప్పండి. ఓడిపోయిన చోట గెలుస్తారు. ఇలాంటి వాళ్ళని ఏపీలో కాదు ఇండియాలో ఎక్కడి నుంచో పెట్టినా గెలుస్తారు. ఎందుకంటే వీళ్ళు నమ్మింది ఒకటి రెస్పెక్ట్, డిగ్నిటీ, హార్డ్ వర్క్. షార్ట్ కట్స్ లేవు, బూతులు లేవు, ఏమీ లేవు, దందాగిరి లేదు. ఆఖరికి పవర్ చేతిలో ఉన్న మిస్యూజ్ కూడా చేయరు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్న రిధంలో వెళ్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు టీడీపీ వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేసినా కూడా కండెమ్ చేస్తారు. మీ మనోభావాలని అర్థం చేసుకుంటాను, కానీ ఇలాంటి పనులు చేయకూడదు అని. We may be political opponents, but our public discourse must be grounded in dignity and respect. I request everyone, including our supporters, to avoid amplifying such content. ఇది కాదా ఒక లీడర్కి ఉండాల్సిన క్వాలిటీ? నిజంగా అండి. నన్ను చాలామంది అంటారు, నువ్వు ఎందుకు లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తావు అని. నా కంటెంట్ వెళ్ళి చూడండి ఒకసారి, వెనకమాల ఎవరన్నా ఎక్కడన్నా 2 లేదా 3 వీడియోలు నేను పొగట్టడం తప్ప ఈ రోజు దాకా నేను ఎక్కడా పొగడలేదండి. ఇది వాస్తవం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి డిస్కస్ చేసి ఎలాబరేట్ చేస్తే వీళ్ళని పొగిడేసినట్టు. కానీ ఈరోజు పొగిడి తీరాలండి, పొగిడి తీరాలి. ఇక్కడ క్లియర్గా చూడండి, మీరు చెప్పారు, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ అవర్ సపోర్టర్స్ టు అవాయిడ్ యాంప్లిఫైయింగ్ సచ్ కంటెంట్. పెద్ద చేసి చూపించకండి ఇలాంటి కంటెంట్ అన్నింటినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆఖరికి మీరు టీడీపీ సపోర్టర్స్ అయినా నారా లోకేష్ అభిమానులైనా కూడా ఇలాంటి కంటెంట్ని యాంప్లిఫై చేయొద్దు. ఇంకొకళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్ వేలో, డిగ్నిఫైడ్ నాన్ డిగ్నిఫైడ్ వేలో చూపించకండి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇంకోటి చూడండి, లెట్ us మెయింటైన్ సివిలిటీ ఈవెన్ ఇన్ డిస్అగ్రీమెంట్ అండ్ ఫోకస్ ఆన్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ దట్ స్ట్రెంగ్థెన్ ఆంధ్రప్రదేశ్. ఈ నేత ఆయనకి ఏం కావాలో క్లియర్గా చెప్తున్నారు. ఎక్కడా కూడా ఇంకొకళ్ళని అవమానించడం ఈయన ప్యాటర్న్ ఆఫ్ పాలిటిక్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఒక్కటే ఈయన పాలిటిక్స్లో కావాల్సిన ప్రధాన అంశం. పొలిటీషియన్గా అడుగు పెట్టిన తర్వాత ఒక నియోజకవర్గానికి కాకుండా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అని చెప్పి ముందుకెళ్తున్న నేత నారా లోకేష్. దీంట్లో ఎక్కడన్నా మిస్టేక్ ఉందా? కరెక్ట్ చేస్తారా నన్ను? విద్యాశాఖ మంత్రిగా ఉంటే విలువలు పాటిస్తారు, ఆయన నేర్పిస్తారు, స్కూళ్ళకి తీసుకెళ్లి చాగంటి వారితో డిస్కోర్సెస్ ఇప్పిస్తారు, దాంట్లో ఆయనే పార్టిసిపేట్ చేస్తారు. పసిపిల్లలకి పాలిటిక్స్ అనేది అంటకూడదు, ఏ పార్టీ జెండా మోయకూడదు అని క్లియర్గా ఉంటారు. కరెక్టా? ఏమైనా తప్పులు ఉన్నాయి దీంట్లో? స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏ పార్టీ వర్గానికి సంబంధించిన పిల్లలు కాదు, ప్రభుత్వం స్కూల్లో చదివే పిల్లలు సర్వసాధారణంగా మిగతా పిల్లల్లాని యూనిఫామ్స్ వేసుకోవాలి, విత్ హై డిగ్నిటీ చదువుకోవాలి, పైకి రావాలి. ఆఖరికి వాళ్ళు ఇచ్చే నోట్బుక్ల్లో కూడా 30 పేజీలు ప్రభుత్వం గురించి ఎక్కడ రాయటానికి వీల్లేదు. గత ప్రభుత్వం లాగా క్రిస్టల్ క్లియర్గా వెళ్తారు. విద్య ఎంత నాణ్యమైనది అందుతుందో అంతే నాణ్యంగా విలువలు కూడా అందాలి పిల్లలకి, లేకపోతే రాష్ట్రం ఎట్టిపోతుందని ఆలోచిస్తారు. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ సొంత టీడీపీ సపోర్టర్స్ అవనండి, ఆయన అభిమానులు అవనండి, ఇలాంటి వీడియోస్ని యాంప్లిఫై చేసి చూపించకూడదు అని చెప్పి ఆయన ట్విట్టర్లో మెన్షన్ చేశారు. జరిగిందా ఇలాంటిది ఎప్పుడన్నా 6 ఏళ్ళలో? ఇలాంటి నేతను ఎప్పుడన్నా చూసామా? ఎక్కడన్నా కండెమింగ్ అనేది చూసామా? ఎగ్జాంపుల్ కాదు, నేను స్ట్రాంగ్గా ఈయన ట్వీట్ పెట్టారు కాబట్టి ఈయన గురించే మాట్లాడుతున్నాను. నారా లోకేష్ గారి గురించి ఎక్కడన్నా ఒక్కళ్ళన్నా ఖండించిన దాఖలాలు ఉన్నాయా? వెకిలి నవ్వులు 6 ఏళ్ళు, 1/2 దశాబ్దం పాటు మనం చూస్తే వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, ఫ్యామిలీలో ఆడవాళ్ళని తీసుకొచ్చి ట్రోల్ చేయటం, బాడీ ఫిజిక్ని ట్రోల్ చేయటం, కాకపోతే కొంతమంది పిచ్చి కుక్కల్ని హైర్ చేసుకుని ట్రోల్ చేయటం, ఇష్టం వచ్చినట్టు. కానీ ఈయన కండెమ్ చేస్తారు. ఇది ఒక లీడర్కి, లీడర్ అనుకునే వాళ్ళకి ఉన్న తేడా. ఈజ్ అ మాస్ పర్సన్. అర్థం అట్లా మనకి
పీపుల్స్ పర్సన్ అంటే ఇలా ఉంటారు. మీరందరూ కూడా ఆయన ట్విట్టర్ ఖాతాలోకి వెళ్ళి ఒక్కసారి ఈ పోస్ట్ చదవండి. ఆయన ఏది యాంప్లిఫై చేయకూడదు అంటున్నాడు. ఇదివరకు ప్రభుత్వాలు ఏది యాంప్లిఫై చేసింది, ఈయనని ఒక పాలిటిక్స్ అనే వాడు పక్కన పెట్టి ఒక పర్సన్గా చూస్తే ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. పీస్ఫుల్గా ఉండాలనుకుంటారు, హ్యాపీగా ఉండాలనుకుంటారు. పాలిటిక్స్ అనేది మనకి జీవన శైలిని ఈజీ చేయడానికి మనం ఎన్నుకుంటాం గవర్నమెంట్ని, కానీ కాంప్లికేట్ చేసి మన జీవితాలతోనే ఆడుకునే గవర్నమెంట్ కావాలని ఎవరు కోరుకోరు. ప్రధానంగా మనం ఎంజాయ్ చేద్దాం, రిలాక్స్ అవుదాం అనుకునే సోషల్ మీడియాలో పైశాచికత్వాన్ని పెంచి పోషించే పాలిటిక్స్ గవర్నమెంట్స్ని ఎవరు ఒప్పుకోరు. ఈజ్ అ నార్మల్ పర్సన్, మన లాంటి వాళ్ళే ఒక్కళ్ళు, మనకు కావాల్సిన తెలిసిన నేత. ఇలాంటి వాళ్ళ లీడర్స్ అయితే రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అవటం ఖాయం. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి ఈ ట్వీట్ చూసిన తర్వాత. అండ్ ఎక్కడన్నా వైసీపీ పేజెస్లో గడిచిన 6 ఏళ్లలో ఒక్కడన్నా ఇలా కండెమ్ చేసినట్టు చూపిస్తే డైరెక్ట్గా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేనంటాను జై వైసీపీ అని. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.